తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ప్రారంభమైంది. గతేడాది దావోస్లో వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమను తీసుకురాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 200 కోట్లతో సదస్సు నిర్వహిస్తున్నారు. 1000 మంది ప్రతినిధులు వస్తారని చెప్పినప్పటికీ కేవలం 150 మందే హాజరవుతున్నారు. నగరానికి దూరంగా హంగులు ఆర్భాటాలతో నిర్వహిస్తున్న ఈ సదస్సుతో తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని మారుస్తామని సీఎం చెబుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ సదస్సు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కేవలం ప్రచారార్భాటాల కోసం పాకులాడుతున్నారని విమర్శిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టహాసంగా జరుపుతోంది. తెలంగాణను 2034 నాటికి ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 1000 మంది పాల్గొంటారని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేవలం 154 మందే హాజరయ్యారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అరబ్ దేశాల రాజకుటుంబీకులు వాళ్లు పాల్గొంటారని ప్రభుత్వం ఇంతకు ముందు విడుదల చేసిన ప్రకటనలో చెప్పింది. కానీ వాళ్లెవ్వరూ 2 రోజుల సదస్సులో పాల్గొనే అవకాశం కనిపించట్లేదు. 1,00,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ గతంలో దావోస్ సదస్సులో సైతం లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించిన ఆయన ఆ తర్వాత వాటి ఊసెత్తలేదు. ప్రస్తుతం కోట్ల రూపాయలతో సదస్సు నిర్వహిస్తున్నప్పటికీ రేవంత్ ప్రచార ఆర్భాటం తప్ప ఎక్కడా పరిశ్రమలు రాలేదు. రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటిస్తారే తప్ప అవి క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చట్లేదని అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధుల్ని పిలిచామని భట్టి విక్రమార్క చెప్పినప్పటికీ కనీసం పక్క రాష్ట్రాల నుంచి, పరిశ్రమ వర్గాల నుంచి ఆసక్తి కనిపించట్లేదు. ఇప్పటికే హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మేందుకు పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ సిద్ధంగా లేరు. అసలు ఈ సదస్సు ఉద్దేశం ఏంటో అధికారులకు సైతం అర్థం కావట్లేదు. 4 హాల్స్ ని చర్చల కోసం ఏర్పాటు చేయగా అందులో రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులే ప్యానెల్ స్పీకర్లు, మోడరేటర్లుగా ఉన్నారు. మొదటి రోజు భట్టి విక్రమార్క, ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్ ప్రసంగించారు. పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నప్పటికీ పారిశ్రామికవేత్తలెవ్వరూ ఆసక్తి చూపించలేదు. అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావట్లేదు. ఓవైపు ట్రిలియన్ ఎకానమీ అంటూనే పెట్టుబడులు అంటున్నారు. అసలు తెలంగాణ రోడ్ మ్యాప్ గురించి పెట్టారా లేదా పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు పెట్టారా అన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అటు ప్రతిపక్షాలు ఈ సదస్సును భారీ స్థాయిలో విమర్శిస్తున్నాయి. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని గాలికొదిలేసిన ఆయన సదస్సులు, పెట్టుబడులు అంటూ ప్రచారార్భాటానికి పరిమితమయ్యారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దావోస్ సదస్సులో ఎన్నో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఏడాది గడుస్తున్నా ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయారని గుర్తు చేస్తోంది. ఇప్పుడు సైతం కనీసం ఆరోగ్యశ్రీ బకాయిల్ని చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సదస్సు పేరిట 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా మంది విద్యార్థుల ధృవీకరణ పత్రాలు కాలేజీల్లోనే మగ్గిపోతున్నాయి. మరోవైపు రైతు బీమా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు నిధులు సరిపోక ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. అయినా ప్రభుత్వం మాత్రం మేం తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని మారుస్తున్నాము అని ప్రజల్ని ఏమారుస్తున్నారు. వర్షాకాలంలో పాడైన రోడ్లను మరమ్మతు చేయడానికి రోడ్లు భవనాల శాఖ దగ్గర చిల్లిగవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పివ్వడానికి ఎఫ్ఆర్ఎంబి నిబంధనల్ని సడలించడానికి ఆర్బీఐ ఒప్పుకోలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ నగర నిర్మాణం ఎలా చేస్తుంది? అసలు ఈ ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడి పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. అప్పట్లో చంద్రబాబు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి అమరావతిని విశ్వనగరం చేస్తానని ప్రగల్భాలు పలికాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త పరిశ్రమ ఏపీలో అడుగుపెట్టింది లేదు. బాబు అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సైతం రైజింగ్, విజన్, ట్రిలియన్ ఎకానమీ అని గురువు చెప్పిన కల్లబొల్లి కబుర్లే చెబుతున్నారు. ఇక ఈ సదస్సు పెట్టిన ప్రాంతం పైన సైతం విమర్శలొస్తున్నాయి. గత 2 దశాబ్దాలుగా ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు వేదికైన హైటెక్స్ లాంటి దాన్ని పక్కన పెట్టి ఎక్కడో నగరానికి దూరంగా సదస్సు నిర్వహించడాన్ని
పారిశ్రామికవేత్తలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా నగరంలో ఉండి నగర వాతావరణం, సౌకర్యాలు చూసి పెట్టుబడులు పెడతారే తప్ప ఎక్కడో దూరంగా తాత్కాలిక హంగులు, ఆర్భాటాలతో ఏర్పాటు చేసిన టెంట్ సిటీని చూసి ఎలా నమ్ముతారు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. తక్కువ ఖర్చుతో హైటెక్స్ లో నిర్వహించాల్సిన సదస్సును 200 కోట్లతో ఎక్కడో నగరానికి దూరంగా నిర్వహించి దుబారా ఖర్చు చేయటం ఎందుకో ప్రభుత్వానికే తెలియాలి.